Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Kiss movie review and rating. Acted by Kavin, Preeti Asrani and other actors etc. ఇంక ఈ మూవీ వచ్చేసి తమిళ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో G5లో చూశాను. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. సింపుల్గానే ముగించేస్తాను. రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి ఎవరు ముద్దు పెట్టుకుంటున్నట్టు చూసినా రిలేషన్షిప్లో ఉన్న నచ్చదు. అసలు నచ్చపోవడానికి కారణం ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉన్నది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ డీసెంట్ కింద అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరో చాలా అంటే చాలా బాగా చేసాడు యాక్టింగ్, మొదటి ప్లస్ పాయింట్. ఇంకా ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రీతి అస్రాని అనే యాక్టర్ కూడా బాగా చేశారు. యశోద అని ఇలా చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వేశారు, కొన్ని సినిమాల్లో హీరోయిన్ కింద కూడా వేశారు. ఈ యాక్టర్ వచ్చేసి చాలామంది తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఈ హీరోయిన్ గురించి. ఇంకా వీటీవీ గణేష్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఏ సినిమాలో ఉన్న కామెడీ వర్కౌట్ అవుద్ది ఆయన వాయిస్తోనే. అదే వాయిస్తో మెప్పించారు, అదే యాక్టింగ్తో నవ్వించారు అని అయితే చెప్పచ్చు. ఇంకా వీటీవీ గణేష్ గారి గురించి అయితే మాత్రం ఇంకా మరి ఆ తర్వాత రావు రమేష్ గారు యాక్టింగ్ బాగా చేస్తారు. ఆయనకు కూడా మంచి రోల్ పడింది, కొద్దిగా ఎమోషనల్గా కూడా ఉంటుంది ఒక సీన్ దగ్గర. రావు రమేష్ గారి సీన్ది ఏ పాత్రలో అయినా ఇతను కూడా ఒదిగిపోతారు. ఇంకా డార్లింగ్ సినిమాలో యాక్టర్ వచ్చేసి ప్రభాస్ గారికి ఫాదర్ కింద వేసిన యాక్టర్ ఉన్నది తక్కువసేపు అయినా కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. స్టోరీని మలుపు తిప్పే కీలకమైన పాత్ర అయ్యింది తక్కువసేపు ఉన్నా కూడా ఇతను అని అయితే చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఒక చిన్న ఫ్యాంటసీ స్టోరీ అల్లుకున్నారు. గత జన్మలో జరిగిన చిన్న విషయం కారణంగా హీరోకి ఏ అమ్మాయి సెట్ అవ్వదు, కానీ దాన్ని కూడా చాలా లాజికల్ వేలో చాలా లాజిక్గా తీసుకెళ్లారనిపించింది. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా తక్కువసేపు ఉన్నా కూడా 2 hours ఉన్నా కూడా స్లోగా అనిపిస్తుంది. ప్లస్ కొన్ని చోట్ల ఎలా జరుగుద్ది అనేటట్టు కూడా అనిపిస్తుంది. ఇవి మైనస్ పాయింట్స్. కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించింది. దాని పరంగా 3.8 రేటింగ్ అయితే ఇస్తాను. ఈ మూవీ చూసి ఉంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి. ఇంక ఈ మూవీ తమిళ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో G5లో చూశాను. ఇంకా కాంతా రివ్యూ కూడా రేపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.